హాయ్ ఫ్రెండ్స్, మాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ వచ్చి మేము ఈ ఇల్లు అయితే వెకేట్ చేయాల్సి వచ్చింది. ఈ ఇంట్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ ఇంట్లోకి వచ్చాకే మాకు ఈ జోహి వచ్చింది అండ్ పీస్ఫుల్ లైఫ్ కూడా ఇంట్లో ఉంది. చాలా టైం దొరికింది. ఇంట్లో అన్ని మెమరీస్ చాలా బాగున్నాయి. ఇల్లు కూడా మంచి స్పేషియస్గా చాలా బాగుండింది. దీన్ని వదిలి వెళ్తుంటే కొంచెం బాధ అయితే ఉంది. ఓకే, ఫ్యూచర్లో ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే మళ్ళీ వచ్చి కలుద్దాము. ఆంటీ వాళ్ళు బేబీకి అయితే ఇలా బాగా చెప్తున్నారు. వాళ్ళు కూడా వెయిటింగ్. చిన్నపిల్లలు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు జోహిని చూసినప్పుడల్లా తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మేమైతే తిరుపతికి స్టార్ట్ అయ్యి వచ్చాం. ఇక్కడ 1 వీక్ జాయినింగ్ టైం ఉంటుంది కాబట్టి సో దట్ ఆ గ్యాప్లో మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఫైనల్గా అదే రోజు ఏంటంటే నాకు 2K సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల నేనైతే ఇలా చిన్నగా మాకు ఎలాగో కేక్ కూడా తినాలనిపించింది. సరే అని చెప్పి ఒక 1/2 kg తీసుకొని మేము 4 మెంబర్స్ అయితే ఇలా కేక్ కట్ చేసుకొని ఎలాగో బోత్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. మధ్యలో తిరుపతి నుంచి పీలేరు వెళ్ళే రూట్లో అయితే బాక్రాపేట దగ్గరలో లేక్ వ్యాలీ అయితే ఉంది. ఎవరైనా సమ్మర్లో టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో, ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ ఏదన్నా పార్టీస్ ప్లాన్ చేసినా, అవుటింగ్ వెళ్ళాలనుకున్నా, పిక్నిక్ వెళ్ళాలనుకున్నా, సో ఇది బెస్ట్ ప్లేస్. ఇంకా డెవలపింగ్లో ఉంది, బట్ అయితే స్టార్టప్ అయితే అయ్యింది. రెయిన్ డ్యాన్స్లు ఇవన్నీ పెట్టారు, బట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే లేదు. నెక్స్ట్ ఏంటంటే మేము 2K సందర్భంగా ఈ కేక్ కటింగ్ అయితే చేసుకొని చుట్టూ ఒక రౌండ్ అంతా ఇటు నుంచి ఆ లాస్ట్కి కొడితే అయిపోద్ది. ఇంకా అటుపక్క డౌన్కి వెళ్తే ఏదేదో బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కానీ అర్థం కాలేదు మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే వెళ్ళిపోయాము. మళ్ళీ రెడ్డి శ్రీ వాళ్ళు స్టార్ట్ అయ్యి కలిగిరి వెళ్ళాలి కాబట్టి మేము వాళ్ళని అలాగే పీలేరులో బస్ ఎక్కించడానికి అయితే ప్లాన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ మధ్యలో వెళ్ళే దారి లోపలే మాకు వర్షం అయితే చాలా హెవీగా స్టార్ట్ అయిపోయింది. రోడ్డు కూడా కనిపించినంత హెవీగా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. యశ్విక అయితే ఫుల్ టైర్డ్, అసలు కోఆపరేషన్ లేదు ఇంకా అక్కడ నుంచి. అందువల్ల కూడా మేము త్వరగా అక్కడ నుంచి వచ్చేయాల్సి వచ్చింది. లేదంటే ఆ ఫుల్ వీడియో మొత్తం క్లియర్గా మీకు ఆ లొకేషన్ అయితే చూపించేదాన్ని. ఎవరైనా టైం స్పెండ్ కోసం చూస్తుంటే అట్లా డే అవుట్ కోసం డెఫినెట్గా మీరైతే వెళ్ళొచ్చు. కుదిరినప్పుడు నెక్స్ట్ టైం ప్రైజెస్తో సహా నేను క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈసారి మేము జస్ట్ చూడ్డానికనే వెళ్ళాము. టైం లేకపోవడం వల్ల అక్కడ ఏం కనుక్కోలేకపోయాను డీటెయిల్స్. అక్కడ రెయిన్ డాన్స్లో సాంగ్స్ మంచిగా వస్తుంటే ఎక్కడ వస్తుందా అని చెప్పి నడుచుకొని వెళ్ళి అట్లా చూసేసి వచ్చేసాను అంతే. ఇటు సైడు ఓపెన్ ఏరియాలో అట్లా పెట్టున్నారు అంతే, ఇంకేం పెద్దగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే లేదు. కాకపోతే ఆ విల్లాస్ అయితే మంచిగా ఉన్నాయి చూడడానికి అంతే. ఇక్కడంతా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఒక మెయిన్ పాయింట్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, యూట్యూబ్లో సక్సెస్ రావాలి అంటే ఒక్కరు ట్రై చేస్తేనే సరిపోదు, దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకా కొంచెం మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసి లొకేషన్స్కి వెళ్ళి పోస్ట్ చేయడానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ 1 వీక్లో ఇక్కడ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోతాం అనమాట. రెడ్డి శ్రీ వాళ్ళకైతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టమే లేదు. జస్ట్ వాళ్ళు వచ్చి 4 డేస్ అయింది. 4 డేస్లోనే మేము రిటర్న్ వచ్చేసాము. వాళ్ళు రావడం వల్లే నాకు ఇల్లు ఖాళీ చేసే టైంలో అన్నీ సర్దివ్వడము, పాపను పట్టుకోవడం ఇవంతా కొంచెం ఈజీ అయింది. లేదంటే చాలా కష్టపడాల్సి వచ్చాను నాకు. 2 డేస్ వాళ్ళతో టైం స్పెండ్ చేసినా చాలా బాగుండింది. ఈ హాలిడేస్ పాపం వాళ్ళకు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేను. కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఫైనల్గా ఇలా అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, సూర్యుడు ఒక పక్కన ఎండ వస్తుంటే ఒక పక్క వర్షం అసలు కంటికి కనిపించినంతగా ఉంది. చాలా సూపర్గా ఉండింది, కానీ అంత డేంజరస్గా ఉండింది. ఫైనల్లీ రెడ్డి శ్రీ వాళ్ళకి అయితే బాయ్ చెప్పాల్సి వచ్చింది. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.